మనం ఈరోజు టాపిక్‌లో స్టేట్ వర్సెస్ సెంట్రల్ గురించి మాట్లాడదాం. ఎందుకు స్టేట్స్ వర్సెస్ సెంట్రల్ మధ్య ఎప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి అనే దాని గురించి మనం మాట్లాడాలంటే, ముందుగా దేశంలోని పన్ను రాబడిలో తమకు తక్కువ వాటా ఇస్తున్నారని చెప్పి తమిళనాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక సమాఖ్య అనేది ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. పన్నుల ద్వారా తమకు రావాల్సిన వాటాలో తక్కువ నిధులు పంపిణీ చేస్తున్నారని చెప్పి కొద్ది రోజులుగా కేరళ, కర్ణాటకతో పాటు తమిళనాడు రాష్ట్రం కూడా ఆరోపిస్తుంది. అయితే తమిళనాడు చాలా కాలంగా ఈ ఆరోపణలు చేస్తుండగా తాజాగా ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా తమిళనాడుకు మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సమాఖ్య ఏర్పాటుకు ఒకవైపు కర్ణాటక కూడా ప్రయత్నాలు చేస్తుంది. స్టేట్ వర్సెస్ సెంట్రల్ మధ్య వివాదం ఏంటి, దాని నేపథ్యం ఏంటి అనేది మనం మాట్లాడాలంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపకానికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాష్ట్రాలకు అనేది పంపిణీ అవుతాయి. ఈ నిధుల కేటాయింపు వివిధ ప్రమాణాల ఆధారంగా కూడా జరుగుతుంది. అయితే దాంట్లో మనం మాట్లాడుకుంటే, ముందుగా ఏదైనా కేంద్రం నుంచి వచ్చే దాంట్లో సెస్ అండ్ సబ్ చార్జెస్, ఆ తర్వాత వర్టికల్ డెవల్యూషన్ గురించి మనం ఈరోజు టాపిక్లో అయితే మాట్లాడదాం. అసలు ఏంటి సెస్ అంటే ఏంటి, సబ్ చార్జెస్ అంటే ఏంటి, తర్వాత ఈ వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి? ముందుగా దీని మీద చూసుకుంటే కనుక, స్టాలిన్ కాల్స్ ఫర్ రైజింగ్ ఏ స్టేట్స్ షేర్ ఇన్ డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ టు 50%. అంటే మొదటగా తమిళనాడు ఏదైతే 16వ ఆర్థిక సంఘము విడుదల చేసినటువంటి నిధులు ఉన్నాయో వాటిలో 50% తమకు కేటాయించాలని స్టాలిన్ అడుగుతుంటే, 16th ఫైనాన్స్ కమిషన్ ఇన్ కేరళ స్టేట్స్ పాలిటిక్స్ పార్టీస్ ఆర్ డిమాండ్ హయ్యర్ షేర్. 16వ ఆర్థిక సంఘం దాంట్లో ఎక్కువ నిధులు తమకు కావాలని చెప్పి ఒకవైపు కేరళ కూడా ప్రయత్నిస్తుంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ కూడా దీనికోసం డిమాండ్ అయితే చేస్తుంది. మరోవైపు ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇదే డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చింది. తర్వాత కూటమిలో ఒకటైనటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు హర్యానా కూడా 16th ఫైనాన్స్ కమిషన్లో తమకు ఎక్కువ వాటా రావాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ వాటాల సంగతి అనేది చూస్తే కనుక, మొత్తంగా ఒక దేశాన్ని అక్కడ నుంచి, అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బుని మనం ఒక 100 రూపాయల కింద లెక్కేసుకుందాం. ఎగ్జాంపుల్గా ఒక 100 రూపాయలు కేంద్రానికి వస్తే, ఆ కేంద్రం 100 రూపాయల్లో 80% ఏమో ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ట్యాక్సెస్ డ్యూటీస్లో 80% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే, దాంట్లో సెస్ కింద 12%. అంటే ఈ సెస్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ముందుగా సెస్ అంటే ఒక పెట్రోల్, మనం ఒక లీటర్ పెట్రోల్ కనుక ఖరీదు చేసినప్పుడు దాంట్లో సెంట్రల్ విల్ బి కలెక్ట్ 5 ఫర్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో మనం ఏదైనా పెట్రోల్ లీటర్ 119 రూపాయలు లీటర్ పెట్రోల్ తీసుకున్నప్పుడు దాంట్లో బిల్లులో మనం చూసుకుంటే 5 రూపాయలు సెస్ కింద కన్వర్ట్ అవుతాయి. దాంట్లో చూసుకుంటే రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము తీసుకుంటున్నామని, ₹2.50 ఏమో అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కోసము ఇది చేయబడుతుందని చెప్పి, ఇక సెస్ ఆన్ క్రూడ్ ఆయిల్ ఏదైతే పెట్రోలు మనం క్రూడ్ ఆయిల్గా దిగుమతి చేసుకుంటున్నామో దాంట్లో సెస్కు ఒక పర్సెంటేజ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్కి కూడా అని చెప్పి సెస్ కింద మనం తీసుకున్నాం. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా టోటల్గా మనము ఈ లీటర్ పెట్రోల్లో వివిధ రూపేణ ఈ సెస్గా 12 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే, సర్చార్జెస్ 8 రూపాయలు కేంద్రం తీసుకుంటుంది. ఈ సర్చార్జెస్ ఏంటంటే, ఒక ఏదైనా ట్యాక్స్ విధించిన తర్వాత ఆ ట్యాక్స్ మీద ట్యాక్స్ రూపేణా తీసుకునేదాన్నే మనం సర్చార్జెస్ అని ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక ఈ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, ఈ 80 రూపాయలు ఏంటి అంటే, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా, అంటే డైరెక్ట్గా ఒక వ్యక్తి తను ఆర్జించిన డబ్బుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా కట్టేది ఇక్కడ డైరెక్ట్ ఒకటైతే కనుక, జిఎస్టీ రూపేణా తీసుకునేది మరోది. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, వివిధ పరిశ్రమలకు కానీ కార్పొరేట్ కంపెనీలకు కానీ విధించే ట్యాక్స్లో కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీస్ పెట్రోల్కు తీసుకునేటువంటి ఎక్సైజ్ డ్యూటీస్ కానీ, ఇక కస్టమ్స్ డ్యూటీస్ అంటే ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద కస్టమ్ డ్యూటీస్ రూపంలో టోటల్గా ఈ 100 రూపాయలు 80 రూపాయలు ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ కింద తీసుకుంటే, సెస్ కిందనేమో 12 రూపాయలు, ఆ తర్వాత సర్చార్జెస్ కింద టోటల్గా 8 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో చూసుకుంటే కనుక, ఈ 100 రూపాయలు తయారు కావడానికి
కావాల్సిన డబ్బుల్లో రూ. 2 దీనికోసము కేంద్ర ప్రభుత్వం తన దగ్గరే అట్టి పెట్టుకుంటుంది. అంటే మిగతా రూ. 78 ఏవైతే మిగతా రూ. 78 వర్టికల్ డివల్యూషన్ కింద దాదాపు 41% వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల రూపేణా డబ్బులైతే ఇస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా ఈ రూ. 78 చూసుకుంటే కనుక డివిజిబుల్ పూల్ కింద మనం తీసుకుంటే సెంటర్ కరెంట్లీ షేర్స్ 41%. దీంట్లో ఈ 78లో 41% వివిధ స్టేట్స్కి అయితే ఇస్తుంది. అంటే 41% అంటే మనం వేసుకుంటే కనుక ఒక రూ. 100 రూ. 32 వివిధ స్టేట్స్కి ఇది డైవర్ట్ అవుతుంటే మిగతా రూ. 46 దీంట్లో మిగిలిన రూ. 46 సెంట్రల్ అనేది తన దగ్గరే పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఫైనాన్స్ కమిషన్ విల్ గివ్ దిస్ షేర్ 15th ఏపీస్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక 2013 నుంచి 2013 వరకు టోటల్గా ఫైనాన్స్ కమిషన్ అన్నది 93 నుంచి 95% డివిజన్ పూల్గా తీసుకుంటే ఇక 2020 తర్వాత ఏదైతే కమిషన్ ఉందో అది రూ. 13.5 అంటే సర్చార్జెస్ అండ్ టోటల్గా సెస్కి సంబంధించి రూ. 13.5గా సెస్ అయితే ఇచ్చింది. ఇక 2025-26 బడ్జెట్లో దీన్ని మనం రూ. 11గా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఇది ఇంకా ఫిగర్ అనేది కూడా బయటికి అయితే రాలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇంక్రీజ్ వర్టికల్ డెవల్యూషన్ టోటల్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇది ఏదైతే వర్టికల్ డెవల్యూషన్ ఉందో దీన్ని గనక పెంచితే అంటే ఇక్కడ టోటల్గా దీన్ని పెంచాలి ఈ రూ. 78 ఇక్కడ 41% వేసుకుంటే ఈ 41%ని ఎక్కువ వరకు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ పెంచాల్సింది ఈ సెస్ కానీ సర్చార్జెస్ని కానీ తగ్గిస్తే ఈ అమౌంట్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఎక్కువ మొత్తంలో వివిధ రాష్ట్రాలకు ఆ వాటా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ దీన్ని పెంచడం ద్వారా రాష్ట్రాల బడ్జెట్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ సెస్ అనేది సర్చార్జెస్ అనేది కనుక తగ్గించుకుంటే ఈ 41% ఏదైతే ఉందో ఆ 41% ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటి డబ్బులు ఎలా తీసుకుంటా అంటే రాష్ట్రాలు వివిధ ప్రమాణాల ఆధారంగా ఈ ట్యాక్సెస్ను వసూలు చేస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఈ నిధుల కేటాయింపు ఎలా చేయాలో నిర్ణయించడానికి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ నిధులను పంచుకుంటాయి. ప్రస్తుతము 15వ ఆర్థిక సంఘం సిఫార్సు అంటే 2021-2026 అమల్లో ఉన్నాయి. అయితే 13వ ఆర్థిక సంఘం ఉన్నంత వరకు ఆదాయంలో 32% మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ అయ్యేది. కానీ 14వ ఆర్థిక సంఘం ఈ విధానాన్ని మారుస్తూ రాష్ట్రాలకు నిధుల కేటాయింపుని 32 నుంచి 42% అయితే పెంచింది. ఇక ప్రతి రాష్ట్రము ఈ 42% నిధులను ఎలా పంచుకోవాలో ఫైనాన్స్ కమిషన్ అనేది నిర్ణయిస్తుంది. ఈ భాగస్వామ్యము 6 అంశాలను దృష్టిలో పెట్టుకొని టోటల్గా చేస్తారు. అందులో రాష్ట్రాల విస్తీర్ణము 15% అయితే రాష్ట్రాల జనాభా 15%, అత్యల్ప తలసరి ఆదాయము 45%, అటవీ పర్యావరణాన్నేమో 10%, పన్ను వసూల్లో రాష్ట్రాల సామర్థ్యం 2.5%గా ఉన్న రాష్ట్రాలకు ఇక్కడ అదనపు నిధులు ఇస్తారు. జనాభా నియంత్రణలో రాష్ట్రాల పనితీరు 12.5%గా అయితే ఉంది. అయితే ఇంక్రీజ్ వర్టికల్ డెవల్యూషన్ షేర్ టు స్టేట్ ఏపీ సీఎం ఆర్గ్యూస్తూ ఇక్కడ కూటమిలో ఒక భాగమైనటువంటి ఏపీ సీఎం కూడా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ని టోటల్గా తను రిక్వెస్ట్ చేస్తున్నాయంటే ఈసారి వాటా పెంచాలని. ఇక స్టాలిన్ కూడా సేమ్ అదే డిమాండ్ని తెరపైకి తెచ్చారు. హర్యానా కూడా 6 హై రెవెన్యూ షేర్స్ టు మీటింగ్ విత్ 16th ఫైనాన్స్ కమిషన్ అని కూడా మనకు తెలుస్తుంది. టోటల్గా ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా టోటల్గా ఈ డివిజబుల్ పూల్ ఏదైతే ఉందో దీన్ని పెంచమని అడగడం కాకుండా ఏదైతే ఈ సెస్ సర్చార్జెస్ని టోటల్గా తగ్గించమని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 16వ ఆర్థిక కమిషన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.